బజ్జీ బొండ ప్యాకెట్ చాయ్ బజ్జీ మీద బొండ మీద పకోడీ మీద చాయ్ మీద పైకి వచ్చిన కనుక మీ అందరూ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావద్దామని నేను పార్టీ పెట్టినా. ఒకసారి నన్ను గెలిపించారు, అప్పుడు మన పార్టీ అధికారంలో లేదు. రెండోసారి గెలిపించారు, అప్పుడు ముఖ్యమంత్రి మనోడు కాదు. అందుకనే అది ఇది కాదని కొత్త పార్టీ పెట్టినా. కనుక నాకు ఓటేసి గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ మార్చేస్తా, ఈ ఊరిని మొత్తం మార్చేస్తా. పిచ్చోడు ఊరిని మార్చేది కోరా నువ్వు? ఎవరు పిచ్చోడు? నమస్కారం 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 నమస్కారం. ఈ పిచ్చో నా చేకూరుకుంటారు నాయన. తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి కానీ వీడు దొరికేటట్టు లేడు మా. వీడు ఎప్పుడు దొరుకుతాడో ఏమో. హలో బ్రదరు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా ఎక్కడైనా? ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ కప్పగంతలు వేస్తుంటాడు అన్న. తొందర పోయి పట్టుకోండి. ఉంటాడా? ఉంటాడు, పక్కా ఉంటాడు అన్న. అన్నే ఓకే ఓకే వెళ్తాం. పద పద. ఎవరు రాదేంటి? ఎవరు రాకపోతే మనకేంటి? బజ్జీ బండి పైకొడి చాయ్. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం, నమస్కారం నమస్కారం. ప్రియమైన ప్రజలారా, నేను ఇడ్లీ మీద బోండా మీద పకోడా మీద చాయ్ మీద ఆర్థికంగా పైకి వచ్చిన మిమ్మల్ని కూడా అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలని నేను పార్టీ పెట్టినా. పిచ్చోడు దొరికిందా? ఎవరికిరా పిచ్చి? నీకు పిచ్చి, నీ ఏ పిచ్చి, నీ తాతకు పిచ్చి, నీ ముత్తాతకు పిచ్చి. నీకు లవర్ ఉందా? దానికి పిచ్చి. లవర్ ఉందా? దానికి పిచ్చి. పిచ్చి బాగా ముదిరినట్టుంది, తొందరగా తీసుకోండిరా. A few moments later. ఈ పిచ్చి మంత్రి చేతికి చిక్కినట్టు చిక్కి పారిపోయింది మామ. ఎక్కువ ఆలోచించ మాకు మామ. ఈ రోజు నైట్ వరకు వాన్ని ఎలాగైనా పట్టేసుకుందాం. పద పోదాం పద. మొత్తంగా నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడున్నావా? ఈ రోజు నా నుంచి ఎలాగైనా నువ్వు తప్పించుకోలేవు, ఎలాగైనా తప్పించుకోలేవు. నిన్ను నేను పట్టేసుకుంటా, పట్టేసుకుంటా నిన్ను, పట్టేసుకుంటా నిన్ను, పట్టేసుకుంటా. దొరికిపోయావు దొరికిపోయావు దొరికిపోయావు, దొరికిపోయావు దొరికిపోయావు దొరికిపోయావు. అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నువ్వు ఇక్కడున్నావా? అవును, నువ్వు తప్పిపోయావా? నేను తప్పిపోయానా? నువ్వే తప్పిపోయావు, నువ్వే తప్పిపోయావు. పద పోదాం, పద పోదాం, పద. ఎవరాడు? అమ్మో నీ పారిపోతా, పారిపోతా. మధ్యాహ్నం దొరికినవు, పారిపోయాను. ఇప్పుడు రాత్రి దొరికినవు. ఇక అసలే వదిలిపెట్టామరా నిన్ను. పెట్టండి, నన్ను పట్టండి. బాయ్. బజ్జమ్మినా, ఓండమ్మినా, పకోడమ్మినా, ఇడ్లమ్మినా, చాయ్ అమ్మినా, పైకి వచ్చిన పార్టీ పెట్టినా. పదండి మంత్రి గారు, మీటింగ్ టైం అయింది. పదండి పదండి. ఆగండి. ఎవరు మంత్రి గారు? ఐఎమ్ డాక్టర్ కామేశ్వరరావు, పిఎం. పిఎం అంటే పశువులకు మరియు మనుషులకు డాక్టర్ అన్నమాట. ఇంతకీ ఎక్కడ నా పేషెంట్లు? ఈ పేషెంట్లు హైదరాబాద్ పిచ్చి ఆసుపత్రిలో నీకోసం వెయిట్ చేస్తున్నారు.
ఎందుకు? నువ్వు డాక్టర్ కదా, వాళ్ళకు వైద్యం చేయాలి. అవును, వైద్యం చేయాలి. పేషెంట్లే నా బిడ్డ లాంటి వాళ్ళు, వాళ్ళకు వైద్యం చేయాలి. అసలు నేను ఇక్కడుంటే వాళ్ళు అక్కడెందుకుండ్రు? ఏంటో అంత పిచ్చి వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. పదండి, ఆ పేషెంట్లకు వైద్యం చేద్దాం. పదండి, పేషెంట్లకు వైద్యం చేయాలి. పదండి. ఇతను నిజంగానే ఓ డాక్టరు. ఎంతోమంది పేద ప్రజలకు తన వైద్యంతో ప్రాణం పోసిన గొప్ప డాక్టరు. ఓ రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కూలిపోయి హాస్పిటల్ నుంచి తప్పించుకు వచ్చి ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటాడు. పక్కన ఉన్నది తన శిష్యులు, కాంపౌండర్లు. ఎలాగైతేనేమి తన గురువును పట్టుకున్నారు. తిరిగి హాస్పిటల్లో చేర్పించుట కొరకు ఇతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. ఇట్లు మీ చిక్కుల వెంకటేశ్వర్లు.